ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమ. మన చాందోగ్యంలో ఆరుని శ్వేతకేతు సంవాదాన్ని చదువుతున్నాం. దాంట్లో మనం 50 మంత్రాలు 50 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 51వ శ్లోకం దగ్గరికి వస్తున్నాం. ఏమిటి దీంట్లో విషయం అంటే త్రివృత్కరణం అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం వింటున్నాం. తేజసి అబన్నయో అంశో అల్పో ప్రక్షిప్య మిశ్రణాత్ తేజస్త్రివృత్కరం వివృత్కృతం తద్వద్ అన్యయోరపి యోజ్యతాం. తేజస్సులో నీరు పృథివీ అంశాలు కొద్ది కొద్దిగా కలపటం వలన తేజస్సుని త్రివృతం చెయ్యొచ్చును. అదేవిధంగా మిగిలినటువంటి నీటిని పృథివిని కూడా త్రివృత్కం చెయ్యొచ్చును. తేజసి అబన్నయో అంశో అల్పో ప్రక్షిప్య. తేజస్సునందు అవన్నయో, అప్పంటే నీరు, అన్నం అంటే పృథివీ, ఆ రెండింటి యొక్క అంశాలని కూడా అల్పౌ ప్రక్షిప్య కొద్ది కొద్దిగా ఆ తేజస్సులో ఉంచి తేజస్ త్రివృత్కృతం, తేజస్సుని త్రివృత్తుగా చేశాము. తద్వద్ అన్యయోరపి యోజ్యతాం. ఇదే విధంగా ఇతరమైనటువంటి నీటి యందు పృథివీ యందు కూడా ఆయా ఇతర విషయాల్ని కొద్ది కొద్దిగా ఉంచి త్రివృత్కం చెయ్యండి అని చెప్పారు. తాసాం ఏకైకం అకరోత్ యథాతు ఖలు అని ఈ త్రివృత్కం ఎవరు చేస్తున్నారు? ఎవరి వలన ఈ త్రివృత్కం జరుగుతున్నది? సద్దేవత తేజస్సు, నీరు, పృథివీ అనేటువంటి దేవతా తత్వాల్ని, వాటిని మూడింటినీ కూడా దేవతా తత్వాలుగా దర్శించింది ఆవిడే. వాటిని దేవతా తత్వాలని త్రివృత్కాలు చేసింది సద్దేవత. ఎలా చేసిందండి? యదగ్నే రోహితం రూపం తేజస తద్రూపం యత్ శుక్లం తదపాం యత్కృష్ణం తదన్నస్య అపాగాదగ్నే అగ్నిత్వం అని శృతి. అంటే ఇవన్నీ కూడా చాందోగ్యంలో మంత్రాలు. విద్యారణ్యుల వారు ఆ మంత్రార్థాలని తీసుకొని మనకి సులభంగా ఓ ప్రకరణ గ్రంథంగా విషయాన్ని చెప్తున్నారు. వాస్తవానికి ఆ చాందోగ్యంలో ఈ 6, 7, 8 అనేటువంటి 3 అధ్యాయాలు కూడా చాలా విస్తృతంగానూ ఉంటాయి, చాలా లోతుగాను చెప్తారు. ఉపనిషత్తులు చదువుకున్నప్పుడు వాటిని చదువుకుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమిటి చెప్తున్నాడంటే ఎర్రటి రూపం త్రివృత్కం కానటువంటి అగ్ని రూపము, తెలుపు త్రివృత్కం కానటువంటి నీటి రూపము, నలుపు త్రివృత్కం కానటువంటి పృథివీ రూపము. త్రివృత్ అయిన తర్వాతను ఈ రూపాలు వాటికి ఉండవు. ఈ రూపాలు త్రివృత్కం కానప్పుడే వాటికి మూడింటికి ఉంటాయి. అగ్ని ప్రధానంగా జలము, పృథివీ కొంచెం కొంచెంగా కలిగినటువంటి దాన్ని తేజో త్రివృత్ అంటారు. తేజస్సు త్రివృతం అవడం అంటే అగ్ని ప్రధానంగా ఉంటుంది, దాంట్లో కొద్దిగా నీళ్లు ఉంటాయి, కొద్దిగా పృథివీ ఉంటుంది, దాన్ని తేజో త్రివృత్ అంటారు. అలాగే దీని యందు అగ్ని భావన ఉండదు. ఎప్పుడైతే త్రివృత్కం అయిందో మరి దాన్ని అగ్ని అని అనరు. తేజ అంబు పృథివీ సహితం అవటం చేతనం అది సృష్టి కారణం అవుతుంది. తేజస్సు నీళ్లతోని పృథివితోని కలిసింది కాబట్టి అది సృష్టి కారణంగా మారుతుంది. ప్రత్యేకంగా అగ్ని అనేటువంటి భావన, అగ్ని అనేటువంటి శబ్దము చేత చెప్పబడడం, ఈ రెండు త్రివృత్కం అయిన తర్వాతను ఉండదు. త్రివృత్కం కాని ముందరే అగ్ని అగ్ని, త్రివృత్కం అయిన తర్వాత అగ్ని అగ్ని కాదు, తేజో త్రివృత్కము అంటారు దాన్ని. కాబట్టి దానికి అగ్ని అనే భావన ఉండదు, అగ్ని అనే శబ్దం ఉండదు. అంటే సృష్టి కారణమైనటువంటి తేజస్సు
నీటితోని పృథ్వీ తత్వంతోని కలిసింది. అదే విధంగా జలం సృష్టి కారణమైనటువంటి సమయంలో, అంటే ఎలాగైతే తేజస్సు నీటితోని భూమితోని కలిసిందో అలాగే జలం కూడా సృష్టి కారణమైనటువంటి సమయంలో ప్రధానంగా జలం ఉంటుంది, కొద్దిగా తేజస్సు ఉంటుంది, కొద్దిగా భూమి ఉంటుంది, అంటే పృథ్వీ తత్వం ఉంటుంది. మూడు ఉంటాయి. ఆ మూడు కలిస్తే దాన్ని జల త్రివృత్కము అంటారు. అదే విధంగా సృష్టి కారణమైనటువంటి పృథివీ ప్రధానమైనటువంటి సమయంలో దాంట్లో కొద్దిగా తేజస్సు ఉంటుంది, దాంట్లో కొద్దిగా నీరు ఉంటుంది. దాన్ని పృథివీ త్రివృత్కము అంటారు. ఇలాగా తేజో త్రివృత్కము, జల త్రివృత్కము, పృథివీ త్రివృత్కము అని మూడు రకాలైన త్రివృత్కాలు ఉంటాయి. ఈ త్రివృత్కాలు తేజము, నీరు, అన్నాలే సృష్టి కారణాలు. వీటికి అగ్ని, జలము, పృథివీ అనేటువంటి వికారముల కల్పిత నామాలే అని మనం తెలుసుకోవాలి. ఏమంటే ఇక్కడ అగ్ని అన్నారంటే త్రివృత్కం అయిన తర్వాత మరి దాన్ని అగ్ని అనకూడదు. అలాగే జలము అన్నారంటే త్రివృత్కం అయిన తర్వాత జలం అనకూడదు. అలాగే అన్నము అన్నారంటే త్రివృత్కం అయిన తర్వాత జలము అన్నము అనకూడదు. అవి వికారములకు మాత్రమే పేర్లు. వాచారంభణం వికారో నామధేయం అన్నారు. త్రీని రూపాన్ని ఇచ్చేవ సత్యం. ఈ మూడు రూపములే సత్యము. త్రివృతములైనటువంటి తేజస్సు, నీరు, అన్నము ఇవే సత్యములు. అయితే శృతి యదాదిత్యగతం రోహితం, యద్చంద్రమసం రోహితం, యద్విద్యుతో రోహితం అని మూడు మంత్రాలని చెప్పింది ఛాందోగ్యం. ఆ మూడు మంత్రాల్లోని కూడా అగ్ని ప్రధాన త్రివృత్కరణలు ఉదాహరణలుగా చెప్పబడ్డాయి. దాంట్లో సూర్యుని యందు తేజస్సే ప్రధానం, చంద్రుని యందు తేజస్సే ప్రధానం, విద్యుత్తునందు తేజస్సే ప్రధానం. తేజస్సుకే ఉదాహరణ చెప్పారు. నీరు, పృథ్వీ తత్వాలు దాంట్లో కలిసి ఉంటాయి అని చెప్పారు. మరి నీటికి పృథ్వీ తత్వానికి ఏమండి ఉదాహరణలు ఎందుకు చెప్పలేదు అంటే, తేజస ఉదాహరణం ఉపలక్షణార్థం. భగవత్పాదులు ఏమిటి రాశారంటే, ఒక తేజస్సు చెప్పాము అంటే మీరే నీటి కోసము పృథ్వీ కోసము తెలుసుకుంటారు అన్నటువంటి ఉద్దేశంతో మేం మళ్ళీ ఉదాహరణలు చెప్పలేదు అన్నారు. వీటిని కూడా ఇదే విధంగా గ్రహించాలి అని చెప్పారు. తేజస్సు రూపం కలది కాబట్టి ఉదాహరణ స్పష్టంగా ఉంటుంది. అలాగే వాసన రసము కలిగినటువంటి భూమి, జలము అనేటువంటివి రెండింటికి రూపం స్పష్టంగా ఉండదు కాబట్టి తేజస్సును విడదీసి చెప్పడం అసత్యం. కాబట్టి ఉదాహరణ చెప్పలేదు అన్నారు. నహి గంధరసో తేజసి సహా పరిచ శబ్దయో అనుదాహరణం విభాగేన దర్శయితం అశక్యత్వాత్ అని, తేజస్సులో కలిసిపోయినటువంటి గంధాన్ని రసాన్ని విడదీసి చూపించడం కష్టం కాబట్టి ఉదాహరణలు చెప్పలేదు అన్నారు. తేజస్సులో తెలుపు నలుపు ఉన్నట్టుగే తెల్లని జలాల్లో అగ్ని, పృథ్వీ తత్వాలు ఉంటాయి. అందువలన జలములు ఆపఃపునంతు పృథివీ, పృథివీ పూతా పునాతు మాం. సాధారణంగా నీళ్లతోనే ఎందుకు స్నానం చేయాలండి? మన్నుతో స్నానం చేయకూడదా? లేకపోతే మరేవైనా రసాలని పోసుకో స్నానం చేయకూడదా అంటే, నీళ్ల యందు అగ్ని ఉంటుంది కాబట్టి అగ్ని శుచి, విప్రశుచి, వ్రతతమ శుచి అని అగ్ని శుచి కాబట్టి నీళ్లు మన శరీరం మీద పడ్డట్టుగా అయితే మనం శుచి అవుతాం. నీళ్లలో బట్టలు తడిపినట్టుగా అయితే శుచి అవుతాయి. ఎందుకంటే వాటిలో అగ్ని ఉంటుంది కాబట్టి. నీళ్లలో అగ్ని ఉంటుంది కాబట్టి నీళ్లు ఆ తేజస్సుతో కూడుకొని ఉంటాయి. యథార్థానికి తెల్లరికి జలాల్లో అగ్ని, పృథివీ తత్వాలు, భూతత్వం కూడా జలంలో ఉంటుంది, నీళ్లలో ఉంటుంది. అందుకోసమే మట్టిలో నీరు కలిపితే అది కలిసిపోయి ఆ మట్టి ముద్ద తయారయ్యి ఒక వస్తువు తయారవుతుంది. ఇది మనకి వేదంలో మంత్రాల్లో కూడా ఆపఃపునంతు పృథివీ, పృథివీ పూతా పునాతి మాం. నీరు పవిత్రమైనటువంటిది, దాంట్లో అగ్ని ఉన్నది కాబట్టి అది
పృథివిని అంటే భూమిని పవిత్రము చేస్తుంది, ఆ భూమి నన్ను పవిత్రం చేస్తుంది అని మంత్రం కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపహ. నీళ్లల్లో అన్ని భూతాలకు కారణమవడం వలన అగ్ని పృథివీ తత్వాలు నీళ్లలో ఉంటాయి. జగత్తంతా కూడా పార్థివము. పార్థివము అంటే భూమి నుండి పుట్టినటువంటిది, పృథివి నుండి పుట్టింది. దీనిలో అగ్ని జలం ఉండటం వలన పృథివి నుండి అన్న కారణాలైనటువంటి బీజాలు పుడుతున్నాయి. భూమిలో అగ్ని ఉన్నది కాబట్టి, భూమిలో నీరున్నది కాబట్టి భూమి నుంచి మీకు బీజాలు ఉత్పన్నం అవుతున్నాయి. అంటే తేజస్సు నీళ్లలో ఉన్నది, నీళ్లలో భూమి ఉన్నది, భూమిలో నీళ్లున్నాయి, నీళ్లలో తేజస్సు ఉన్నది. ఇలా ఒకదాంట్లో ఒకటి ఈ మూడు కూడా మిళితమై ఉన్నాయి. అందువలన అగ్ని, ఆపహ, పృథివీ అనేటువంటివి మూడు కూడా మూర్తామూర్త బ్రాహ్మణం ప్రకారము సద్రూపములు. మూర్తామూర్త బ్రాహ్మణములో ఆకాశము వాయువు అమూర్తముల కింద చెప్పారు. అగ్ని, జలము, పృథివీ అనేటువంటి వాటిని మూర్తముల కింద చెప్పారు. ఆ మూర్తాలని సత్తు అని చెప్పారు. కాబట్టి ఈ మూడు కూడా సద్రూపములు. ఈ త్రివృత్కములు మూడు కూడా సత్తు యొక్క రూపములు. తేజో అపన్నై త్రివృద్భూతై అండజాదివ పుష్యయం నిర్మాయ జీవరూపేణ ప్రావిశత్యేషు సర్వశః. త్రివృతాలైనటువంటి తేజస్సు, నీరు, అన్నము. తేజో అపన్నై, తేజస్సు, నీరు, అన్నము చేత. త్రివృద్భూతై అంటే త్రివృత్కములైనటువంటి వాటి చేత. అండజాది వపుష్యయం, అండజములు, జీవజములు, ఉద్భిజములు అనేటువంటి శరీరాల్లో ప్రాణధారణ కారణమైనటువంటి ఆత్మను నిర్మించి, అయం అన్నటువంటి శబ్దానికి ఏమిటి అర్థం చెప్పాలంటే ప్రాణధారణకి కారణమైనటువంటి ఆత్మను నిర్మించి, నిర్మించి అంటే తనకన్నా వేరు కానటువంటి చైతన్య స్వరూపంతో విశిష్టమైనటువంటి దానిని దర్శించి జీవరూపేణ ప్రావిశతు, జీవరూపముగా వాటి అన్నింటి యందు కూడా ప్రవేశించను. అంటే తేజస్సు, నీరు, అన్నము అనేటువంటి సూక్ష్మభూతములతో తాదాత్మ్యాన్ని పొందింది సత్తు. విశేష విజ్ఞానాన్ని పొందింది, తాదాత్మ్యాన్ని పొంది విశేష విజ్ఞానాన్ని పొందింది. అందువలన ఆత్మనా ఇది వచనాత్ స్వాత్మన అవ్యతిరిక్త చైతన్య స్వరూపతయా విశిష్టేన ఇత్యేతద్ దర్శయతి. అంటే ఇక్కడ ఏమండి, తేజస్సు, అప్పు, అన్నము వేరు, సత్తు వేరా అంటే కాదు. తానే తనకన్నా వేరు కానటువంటి చైతన్యమునందు తానే ఒక విశిష్టమైనటువంటిదిగా దర్శిస్తున్నది. అనుప్రవిశ్య అంటే తేజస్సునందు, నీటి యందు, అన్నమునందు మూడు భూతముల యందు కూడా భూతమాత్రా సంసర్గేణ లబ్ధ విశేష విజ్ఞానా సతి, విశేషమైనటువంటి విజ్ఞానాన్ని పొందుతున్నది. అంటే ఇక్కడ తేజస్సు, తేజస్సు, నీరు, అన్నము అనేటువంటి త్రివృత్కరణము చేయబడినటువంటి వాటి చేతను అండజాది, అండజములు, జీవజములు, ఉద్భిజములు అనేటువంటి శరీరముల యందు అయం ఈ ఆత్మ నిర్మించి, తనకన్నా వేరు కానటువంటి దాన్ని నిర్మించి జీవరూపేణ తనకన్నా వేరు కానటువంటి విశిష్టమైనటువంటి చైతన్యముగా ప్రావిశత్తు ప్రవేశించను. అంటే వాటిలో ప్రవేశించినటువంటిది వేరు కాదు, సత్తే వాటిలో ప్రవేశించింది. విశిష్టమైనటువంటి విజ్ఞానము కలిగినటువంటి సత్తు వాటిలో ప్రవేశించింది. అయితే అవి వేరా? అవి వేరు కాదు, అవి కూడా తన చేతనే అంటే తన యొక్క స్వరూపముగానే నిర్మించబడ్డాయి. ఆ తేజో త్రివృత్తి కానీ, అప్త్రివృత్తి కానీ, అన్న త్రివృత్తి కానీ ఈ మూడు కూడా ఆత్మ కన్నా వేరైనవి కావు, సత్తు కన్నా వేరైనవి కావు. వాటిలో ప్రవేశించినటువంటి సత్తు కూడా విశేష విజ్ఞానమే తప్పిస్తే అది వేరు కాదు.
అన్నటువంటిది మనం గుర్తించాలి. అహంకారస్తు చైతన్య సంయుక్త ప్రాణధారణాత్ జీవస్యాత్ సర్వదేహేషు వ్యాప్నోతి ఆపాదమస్తకం. చైతన్యంతో కూడుకున్నటువంటి అహంకారం, అహంకారస్తు చైతన్య సంయుక్త, చైతన్యముతో కూడుకున్నటువంటి అహంకారము ప్రాణధారణాత్, ప్రాణాల్ని ధరిస్తున్నది, అదే ప్రాణాల్ని ధరిస్తున్నది. జీవ స్యాత్, అందువల్ల దాన్ని జీవము అంటారు. సర్వదేహేషు, అన్ని శరీరముల యందు కూడా ఆపాదమస్తకం వ్యాప్నోతి, అంటే పాదముల నుండి శిరస్సు వరకు కూడా ఈ జీవుడు వ్యాపించి ఉంటాడు. ఎవడి జీవుడు? చైతన్యముతో కూడుకున్నటువంటి అహంకారము, వీడే ప్రాణాలని ధరిస్తాడు కాబట్టి వీడే జీవుడు అంటారు. వీడు శరీరం అంతటా కూడా వ్యాపించి ఉంటాడు. సద్వస్తుని ఏవమారోప్య సంసారో మాయయా కృత అవిచార కృతారోప నివృత్త్యర్థం విచార్యతాం. సద్వస్తుని, సద్వస్తువు యందు, సత్తు అనేటువంటి దాని యందు ఏవం ఈ విధముగా ఆరోప్య, ఆరోపింపబడి మాయయా, అవిద్యాకార్యమైనటువంటి మాయ చేతను సంసార కృత, జగత్తు కల్పించబడెను. అవిచార కృతారోప నివృత్త్యర్థ, విచారణ లేకపోవటం చేత కల్పించబడినటువంటి ఆరోపణ పోవటం కోసం విచార్యతాం, విచారణ చెయ్యాలి. సత్తునందు జగత్తు అనేటువంటిది ఆరోపణ మాత్రమే. ఇది అవిద్యాకృతమైనటువంటి మాయ వలన ఈ ఆరోపణం జరిగింది. ఆ ఆరోపణం పోవాలి అని అంటే అది అవిచారణ వల్ల కలిగింది కాబట్టి, అవిద్య వల్ల కలిగింది కాబట్టి విచారణ చెయ్యాలి. చేస్తే అప్పుడు మనకి ఆ ఆరోపణ పోయి సత్తు మాత్రమే మిగులుతుంది. జగత్తు అనేటువంటిది పక్కకి తొలగిపోతుంది. త్రివుత్కరణం అజ్ఞాదో స్పష్టం తావద్విచారిణ ప్రసిద్ధే తైజసేప్యగ్నో అబన్నాం చావస్థితో. త్రివుత్కరణం అజ్ఞాదో స్పష్టం తావద్విచారిణ, విచారిణ అంటే విచారణ చేసేటువంటి వాడికి త్రివృత్కరణం, అగ్నివాదో, అగ్ని మొదలైనటువంటి వాటి యందు విచారిణ, విచారణ చేయడం చేతను త్రివృత్కరణం, త్రివృత్కరణము అనేటువంటిది స్పష్టం, స్పష్టముగా తెలియబడుతుంది. బాగా విచారణ చేసినట్టుగైతే అగ్నిలో ఉన్నటువంటి త్రివృత్కరణం, నీళ్లలో ఉన్నటువంటి త్రివృత్కరణం, అలాగే అన్నం పృథ్వీ తత్వంలో ఉన్నటువంటి త్రివృత్కరణం మూడు కూడా బాగుగా తెలియబడతాయి. ప్రసిద్ధే తైజసేప్యగ్నో అబన్నం శాపవస్థితో, అంటే తేజస్సు అయినటువంటి అగ్ని యందు నీరు పృథివీ అంశములు ఉండడం అనేటువంటిది ప్రసిద్ధమే కదా. అబన్న అంశములు, అప్పు అంటే నీరు, అన్నము అంటే పృథివీ, ఈ రెండింటి యొక్క అంశముల యొక్క అవస్థితో ఉనికి అనేటువంటిది తేజసేప్యగ్నో, తేజస్వరూపమైనటువంటి అగ్ని యందు ప్రసిద్ధే, ప్రసిద్ధమైనటువంటిదే కదా. ఆదిత్యుని యందు ఎరుపుదనము అగ్ని, తెలుపుదనం నీరు, నలుపుదనం పృథివీ, మూడు తత్వాలు కలిసినటువంటి పిమ్మట అగ్ని అనేటువంటి భావన ఉండదు. ఎవరైతే త్రివృత్కరణ విచారణ చేస్తారో వారికి తేజస్సు, నీరు, అన్నం అనేటువంటివి వేరు వేరు భావనలు కానీ నామాలు కానీ ఉండవు. త్రివృత్కరణం చేసేటువంటి వాళ్ళకి తేజస్సు వేరు అని, నీరు వేరు అని, పృథివీ అన్నము వేరు అని భావన కానీ ఆ పేర్లు కానీ ఉండవు. అవి సృష్టి కారణతత్వాలు అని తెలుస్తాయి. జ్వాలాయాం రోహితం రూపం బహుళం తత్తు తేజసః కించిత్ శుక్లమపామేతత్ కించిత్ కృష్ణం తు భూమిగం. తేజసః, తేజస్సు యొక్క జ్వాలాయాం, శిఖల నుండి వెలువడేటటువంటి మంటలలో రోహితం రూపం, ఎర్రనైనటువంటి రూపము, కాంతి బహుళం
అధికంగా కనిపిస్తుంది. అంటే మనం తేజస్సుని త్రివృత్కరణం చేసేటప్పుడు మనకి ఎక్కువ భాగం తేజస్సు కనిపిస్తుంది, అంటే అగ్ని కనిపిస్తుంది. తక్కువ భాగం నీరు కనిపిస్తుంది, తక్కువ భాగం పృథ్వీ తత్వం కనిపిస్తుంది. తేజస్సు యొక్క జ్వాలాయాం శిఖల నుండి వెలువడేటటువంటి మంటలో రోహితం రూపం, ఎర్రనైనటువంటి రూపం అంటే కాంతి బహుళం అధికముగా కనిపించును. తత్తు అదే తేజస్సునకు కించిత్ శుక్లం కొద్ది మాత్రమైనటువంటి తెల్లదనం అపామేతతో అది నీటి కాంతి. ఆ అగ్నిలోనే కొద్దిగా తెలుపుదనం కనిపిస్తుంది. ఆ తెలుపుదనం ఏమిటండి? ఆ అగ్నిలో ఉన్నటువంటి నీటి గుణము, అగ్నిలో ఉన్నటువంటి నీటి యొక్క కాంతి. కించిత్ కృష్ణంతు కొద్దిపాటి నల్లదనం భూమిగం పృథివీ తత్వ కాంతి. కొద్దిపాటి నల్లదనం కనిపిస్తుంది. అంటే మనం అగ్నిహోత్రాన్ని హోమం చేస్తూ ఉన్నటువంటి సమయంలో పరిశీలించినట్టయితే ఎక్కువ భాగం ఎర్రగా కనిపిస్తుంది, కొద్ది భాగం తెల్లగా కనిపిస్తుంది, కొద్ది భాగం నల్లగా కనిపిస్తుంది. నల్లగా కనిపించినటువంటి భాగం పృథివీ తత్వము, తెల్లగా కనిపించినటువంటి భాగము జలతత్వము, ఎర్రగా కనిపించినటువంటి భాగం అగ్ని యొక్క తత్వము అని మనం తెలుసుకోవాలి. అగ్నిలో ఉండేటువంటి ఎర్రదనం తేజస్సు, తెల్లదనం నీరు, నల్లదనం పృథివీ. మూడు కలిస్తే తేజస్సు యొక్క త్రివృత్తు అయింది. ఇదే సృష్టికి బీజం, ఇదే తేజో సృష్టి. తేజస్సు యొక్క త్రివృత్కరణమే సృష్టి బీజం, పృథివీ త్రివృత్కరణమే సృష్టి బీజం, జల త్రివృత్కరణమే సృష్టి బీజం. రూపత్రయే భూతగతే వివిక్తే భౌతికో నలః కారణ వ్యతిరేకేణ వాచైవ ఆరభ్యతే వృధా. ఏమండి? రూపత్రయే భూతగతే, భూతగతే పృథివీ ఆప్తేజో రూపములైనటువంటి భూతములందు ఉన్నటువంటి రూపత్రయే, ఈ త్రివృత్కరణమందు రూపమందున్నటువంటిది. వివిక్తే వీటికన్నా వేరుగా ఉన్నటువంటి భౌతిక అనలహ భౌతిక అగ్ని. అంటే ఏమండి? త్రివృత్కరణలో ఉన్నటువంటి అగ్ని భౌతిక అగ్ని కాదు, భూతము కాదు, అది త్రివృత్కరణ రూపమైనటువంటి తేజస్సు. అలాగే త్రివృత్కరణ రూపమైనటువంటి జలము, త్రివృత్కరణ రూపమైనటువంటి పృథివీ. ఇవి మూడు కూడా భౌతికమైనటువంటి అగ్ని అని కానీ, భౌతికమైనటువంటి జలము అని కానీ, భౌతికమైనటువంటి పృథివీ అని కానీ చెప్పకూడదు. వివిక్తే వేరుగా ఉండేటటువంటి అగ్ని వేరుగా ఉన్నట్టుగైతే అది భౌతిక అగ్ని, వేరుగా నీళ్లున్నట్టుగైతే అది భౌతికమైన జలం, వేరుగా భూమి ఉన్నట్టుగైతే అది భౌతికమైనటువంటి పృథివీ. త్రివృత్కరణం చేయబడినప్పుడు మాత్రం ఆ భౌతికమైనటువంటి అగ్ని జల అన్న అనే శబ్దాలు వాడరు, అవి చెప్పబడవు. కారణ వ్యతిరేకేణ, కారణము కన్నా వేరొగుట చేత ఇది సత్యము కాదు. అంటే త్రివృత్కరణము పొందనటువంటి అగ్ని అంటే మామూలు అగ్ని, అది కారణము కాదు. అలాగే త్రివృత్కరణము పొందనటువంటి జలము కారణము కాదు. త్రివృత్కరణము పొందనటువంటి అన్నము పృథివీ అది కారణము కాదు. అవి కారణములు కావు. కారణ వ్యతిరేకేణ, కారణము కన్నా వేరు అవటం చేతనో అగ్ని జలము పృథివీ సత్యము కావు, అవి సత్యము కాదు. త్రీణి ఏవ రూపాణి సత్యం అని శృతి. త్రివృత్కరణము పొందినటువంటి తేజస్సు, నీరు, అన్నమే సత్యములు, త్రివృత్కరణం పొందినటువంటివి. త్రివృత్కరణము పొందనటువంటి అగ్ని కానీ, జలము కానీ, అన్నము అంటే పృథివీ కానీ అవి కారణములు కావు. కాబట్టి
అవి సత్యములు కావు. త్రివృత్కరణము పొందినటువంటివి మాత్రమే సత్యములు. త్రీణి ఏవ రూపాణి సత్యం అని శృతి చెప్తున్నది. కాబట్టి త్రివృత్కరణము పొందినటువంటి తేజస్సు, అప్పు, అన్నములే సత్యములు. త్రివృత్తులు కానటువంటి అగ్ని భౌతికాగ్ని, అలాగే త్రివృత్తు కానటువంటి జలము భౌతిక జలము, త్రివృత్తు కానటువంటి పృథివీ భౌతిక పృథివీ. వాటిని అందువలన వాచైవ ఆరభ్యతే వృధా, నిష్ప్రయోజనంగా వాటిని అగ్ని, జలము, పృథివీ అనటం తప్పిస్తే అవి కారణములు మాత్రము కావు. అవి కారణములు మాత్రము కావు. అంటే వాచారంభణం వికారో నామధేయం అని కేవల అగ్నిగా భావింపబడుతుంది. త్రివృత్కరణం జరిగినటువంటి అగ్నే సృష్టి బీజం. త్రివృత్కరణము పొందనటువంటిది వృధా వాక్కు మాత్రమే, ప్రయోజనము లేని మాట మాత్రమే. మరి జగతః చాక్షుషస్య ఇత్థం మిథ్యాత్వం వక్తుమాదితః తేజో అబన్నత్రయస్యాస్య చాక్షుషస్య ఉదితా జనిః. ఇది కూడా కొద్దిగా మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఏమిటండి? జగతః చాక్షుషస్య ఇత్థం మిథ్యాత్వం వక్తుమాదితః తేజః అబ్ అన్నత్రయస్య అత్ర చాక్షుషస్య ఉదితా జనిః. ఇత్థం ఈ విధముగా చాక్షుషస్య కంటికి కనిపించే ప్రత్యక్ష లక్షణములు కలిగినటువంటి జగతః జగత్తునకు మిథ్యాత్వం అయదార్థత్వమును వక్తుం చెప్పుటకు అత్ర ఇక్కడ తేజః అప్ అన్నత్రయస్య తేజస్సు, నీరు, అన్నము అనే మూడింటికి చాక్షుషస్య ప్రత్యక్ష ధర్మము కలగడ జనిహి పుట్టుక ఉదిత చెప్పబడెను. అంటే ప్రత్యక్ష స్వరూపములైనటువంటి తేజస్సు, అప్పు, అన్నముల నుండి జగత్తు పుట్టింది. ఆ మూడు అయదార్థాలని చెప్పటం వలన జగత్తు అయదార్థము అని గుర్తించబడుతుంది. ఏమండి? త్రీణి రూపాణి ఏవ సత్యం అని ఈ మూడు రూపములు సత్యములు అన్నారు కదా. అంటే తేజస్సు, అప్పు, అన్నము అనేటువంటివి కారణాలు కదా. త్రివృత్కరణం పొందినటువంటి తేజస్సు, త్రివృత్కరణం పొందినటువంటి జలము, త్రివృత్కరణం పొందినటువంటి పృథివీ సృష్టికి కారణములు కదా. ఇవి సత్యములు కదా అంటే కాదండి. అలా మీరు ఆలోచించకండి. ప్రత్యక్ష స్వరూపాలైనటువంటి తేజస్సు, అప్పు, అన్నముల నుండి జగత్తు పుట్టింది. ఆ మూడు అయదార్థాలని చెప్పటం వలన జగత్తు అయదార్థము అని గుర్తించబడుతుంది. త్రివృత్కరణం చేత అగ్ని, నీరు, పృథివీ దేవతలుగా జగత్కారణములుగా ఏర్పడ్డాయి అని చెప్పారు. త్రివృత్తుల వలన కారణ స్వరూపాలయ్యాయి. కానీ ఆ అగ్ని, జలం, పృథివీ భౌతికములే. అంటే జగత్తుకి కారణములైనటువంటి ఈ త్రివృత్కం పొందినటువంటి తేజస్సు, అప్పు, అన్నము అనేటటువంటివి చాక్షుషస్య ఉదితా జనిః. అంటే ఇవి ప్రత్యక్షములు, ప్రత్యక్షముగా గోచరించేటువంటి ఇవి అయదార్థములే. జగత్కారణత్వం పొందినప్పుడు అవి మట్టి వలె సత్యాలు అనిపించవచ్చును. జగత్తుకి కారణమైతే వాటిని మూడింటిని సత్యములు అని చెప్పాం. అలాగే కుండకి కారణమైతే మట్టి సత్యము అని చెప్పాం. కానీ వాటిని గూర్చి విచారణ చేస్తే, అంటే వాటిని గురించి ఆలోచన చేస్తే, వాటికి ఉన్నటువంటి అగ్నిత్వ భావన, శబ్ద ప్రత్యయము, జలత్వ భావన, శబ్ద ప్రత్యయము, పృథివీత్వ భావన, శబ్ద ప్రత్యయము నశించిపోతాయి. అంటే త్రివృత్కరణం జరిగిన తర్వాత
తేజస్సులో అగ్ని అనే భావన పోతుంది. త్రివృత్కరణం జరిగిన తర్వాత నీళ్లలో నీళ్లు అనే భావన పోతుంది. త్రివృత్కరణం జరిగిన తర్వాతను అన్నంలో పృథివీ భావన పోతుంది. అంటే మూడు భావనలు పోయాయి, మూడు భూతముల యొక్క భావనలు పోయాయి. అలాగే వాటిని అగ్ని అనము, నీళ్లు అనము, అలాగే పృథివీ అనం. అంటే వాటికి పేర్లు కూడా పోయాయి. అంటే పేర్లు పోయాయి, భావన పోయింది. అలాగే ప్రత్యక్ష రూపాలైనటువంటి తేజస్సు, అప్పు, అన్నములను విచారణ చేస్తే వాటి భావన శబ్ద ప్రత్యయం నశించిపోతున్నది. వాటి భావన పోయింది, శబ్ద ప్రత్యయము పోయింది. అప్పుడు జగద్భావన, జగత్ అనేటువంటి ప్రత్యయం కూడా నశించిపోతుంది. ఎప్పుడైతే తేజో భావన, అప్పు భావన, అలాగే అన్న భావన పోయిందో, అలాగే జగత్తు అనే భావన, జగత్తు అనేటువంటి శబ్దం కూడా నశించిపోతాయి. ఈ విధంగా జగత్తు అయదార్థము అని గుర్తించబడుతుంది. అంటే ఇది సర్వం జగత్ త్రివృత్కృతం ఇది అగ్నియాదివత్ త్రీణి రూపాణి ఇత్యేవ సత్యం అగ్నేః అగ్నిత్వవద్ అపాం తేజో జగతో తత్వం జగత్వం జగతో జగత్వం తథా అన్నస్యాపి అప్సుంగతత్వాత్ ఆపః ఇత్యేవ సత్యం వాచారంభణం అన్నం తథా అపామపి తేజస్సుంగత్వాత్ వాచారంభణం తేజః ఇత్యేవ సత్యం తేజసః అపి సత్సుంగత్వాత్ వాచారంభణం సత్ ఇత్యేవ సత్యం ఇత్యేష అర్థః వివక్షితః అని సత్ అనేదే సత్యము, తేజో ఆభరణములు వాచారంభణములు కార్యములు అవటం వలన అయదార్థములు అని భాష్యకారులు శంకర భగవత్పాదుల వారు చెప్పారు. అంటే అగ్నిలో ఎలాగైతే అగ్ని గుణం పోతుందో జగత్తులో జగత్తు అనే గుణం పోతుంది. ఎలాగైతే అన్నంలో ఉండేటటువంటి తథా అన్నస్యాపి అప్సుంగత్వాత్ ఆపః ఇత్యేవ సత్యం వాచారంభణం అన్నా. అన్నానికి కారణం ఏమిటండి అని అంటే జలము. అంటే జలము సత్యమైంది, అన్నము వాక్కు మాత్రమే అయింది. అలాగే అపామపి నీళ్లు, ఇందాకలా అన్నానికి నీళ్లు కారణం, నీళ్లకి ఏమిటి కారణం అండి? తేజస్సుంగత్వాత్, నీళ్లకి తేజస్సు కారణము కాబట్టి వాచారంభణం తేజ ఇత్యేవ సత్యం. ఏమండి, ఆ నీరు అనేటువంటిది అసత్యమే, ఇంకేమిటి మిగిలిందండి? తేజస్సు అనేది సత్యం. తేజసహాపి సత్సుంగత్వాత్, తేజస్సు అనేటువంటి దానికి కూడా సత్తు కారణము కాబట్టి వాచారంభణం తేజ అన్నటువంటిది కూడా వాక్కు మాత్రమే. సత్ ఇత్యేవ సత్యం, సత్ అనేటువంటిది మాత్రమే సత్యము. ఈ అర్థాన్ని చెప్పాలి అని మేము ఇదంతా చెప్పామండి. సత్ అనేటువంటిదే సత్యము, తేజస్సు అప్పు అన్నములు మాత్రము వాచారంభములే. అన్నానికి నీరు, నీటికి తేజస్సు కారణములు. అంటే మనం తైత్తిరీయంలో కూడా చెప్పేటప్పుడు ఎలా చెప్తాం? ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అద్య పృథివీ అని మనం ఒక్కొక్క భూతం నుండి ఓ భూతం పుట్టడం చెప్తాం. అలా పుట్టేటప్పుడు ఏమిటి కారణాలు అవుతున్నాయండి? ముందు ఆకాశాద్ వాయు, వాయోరగ్ని అని చెప్పాం. అంటే ముందు ఆ రెండింటినీ మనం ఇక్కడ చాందోగ్యంలో తీసుకోలేదు, అక్కడ సత్ అని తీసుకున్నాం. సత్తు నుండి అగ్ని అంటే తేజస్సు పుట్టింది. తేజస్సు నుండి ఏమిటి పుట్టింది? నీరు పుట్టింది. నీరు నుండి ఏమిటి పుట్టింది? పృథివీ పుట్టింది. అంటే పృథివీకి కారణమేది? నీరు. నీటికి కారణమేది? తేజస్సు. తేజస్సు కారణమేది? సత్తు. అనుంచి సత్తు మాత్రమే సత్యము, సత్తు అనేటువంటి కారణము మాత్రమే సత్యము. మిగిలినటువంటి తేజస్సు, నీరు, అన్నము అనేటువంటివి మూడు కూడా అసత్యములు. ఇవి ఎప్పుడైతే అసత్యములు అవుతున్నాయో ఆటోమేటిక్ గా జగత్తు అసత్యము అని తెలియాలి అని చెప్పారు. ఆదిత్య చంద్ర విద్యుత్సు మిథ్యాత్వం బహినివన్నయేత్ గృహీత్వైతావతా వ్యాప్తిం కార్యమిథ్యాత్వముచ్యతాం.
ఆదిత్య చంద్ర విద్యుత్సు, సూర్యుని తేజస్సు, చంద్రుని తేజస్సు, మెరుపు తీగలో ఉన్నటువంటి తేజస్సులకు కూడా వహ్నివత్ అగ్నివలే మిథ్యాత్వం అయథార్థతను నయేత్ తెలియాలి. అంటే యథార్థంగా అగ్ని ఎలా లేదంటున్నామో, జలాలు ఎలా లేదంటున్నామో, పృథివీ ఎలా లేదంటున్నామో, అలాగే సూర్యుని యందు ఉన్నటువంటి తేజస్సు, చంద్రుని యందు ఉన్నటువంటి తేజస్సు, మెరుపు తీగలో ఉన్నటువంటి తేజస్సు కూడా అయథార్థములే, యథార్థములు కావు. ఏతావత ఈ మాత్రం వ్యాప్తిని ధర్మ సామ్యమును గృహీత్వా స్వీకరించి, వ్యాప్తి అంటే ధర్మ సామ్యం. జలాలకి వ్యాప్తి అంటే జలములు వ్యాపించే గుణము. అంటే ఎంతవరకు వ్యాపిస్తే, ఎంతవరకు పల్లంగా ఉంటే అంతవరకు వ్యాపించే గుణం జలములకు ఉంటుంది. అగ్ని వ్యాప్తి, అగ్నికి ఎంతవరకు ఇంధనం దొరికితే అంతవరకు వ్యాపిస్తుంది. అలాగే వాయు వ్యాప్తి, వాయువు ఎంతవరకు శూన్యత్వం ఉంటే అంతవరకు వ్యాపించి ఉంటుంది. వ్యాపించడము అనేటువంటిది ధర్మ సామ్యం, ధర్మము యొక్క సామాన్యమైన గుణము. అది గృహీత్వా ఏతావతా వ్యాప్తిని ఆదిత్య చంద్ర విద్యుత్సు, ఆదిత్యుని యందు, చంద్రుని యందు, అలాగే మెరుపు తీగ యందు ఉన్నటువంటి తేజస్సు వహ్నివత్ అగ్నిహోత్రంలో ఉన్నటువంటి తేజస్సు వలె మిథ్యాత్వన్ ఏత్ మిథ్యా అని గుర్తించండి. ఏతావతా వ్యాప్తిం గృహీత్వా ఇటువంటి ధర్మసామ్యాన్ని గృహీత్వా స్వీకరించి కార్యమిథ్యత్వం ఉచ్యతాం, కార్యములు అన్నీ కూడా మిథ్యలే అని తెలియండి. ఏ ఏ కార్యాలు ఉన్నాయో అవన్నీ మిథ్యలు, ఒక్క కారణములు మాత్రములే సత్యములు, కార్యములు అన్నీ మిథ్యలే అని తెలియండి. కార్యములన్నీ కూడా మిథ్యలే, కారణం ఒక్కటే యథార్థము అని తెలియండి. కార్యమిథ్యత్వం ఊహ్యతాం, కార్యముల యొక్క మిథ్యత్వాన్ని మీరు ఊహించుకోండి, తర్కించుకోండి, ఆలోచించండి, విచారణ చెయ్యండి. అంటే తేజోరూపాలైనటువంటి త్రివృత్కృతాలైనటువంటి సూర్య చంద్ర విద్యుత్తులందు కూడా అగ్ని వలనే అయథార్థతను గుర్తించాలి. అగ్ని ఎలాగైతే యథార్థం కాదు అన్నామో అలాగనే త్రివృత్కరణం పొందినటువంటి తేజస్సుని, త్రివృత్కరణం పొందినటువంటి నీటిని, త్రివృత్కరణం పొందినటువంటి భూమిని కూడా అయథార్థము అనే గుర్తించండి. ఈ మాత్రం ధర్మ సామ్యం చేతను అనుసరించి కార్యాలన్నీ కూడా వేటి చేత ఏ ఏ కార్యాలు ఏర్పడుతున్నాయో ఆ కార్యాలన్నీ కూడా అయథార్థములు అని తెలుసుకోండి, గ్రహించండి. ఏదో అవన్నాఖ్య కార్యాణం మిథ్యాత్వే స్యాత్ సదద్వయం కారణం సత్యమేషాంతు పూర్వేషాం జ్ఞానినాం మతిః. ఏమండి, ఈ విషయాలు మీకు ఎలా తెలుసునండి? మీరు చెప్తే మేము నమ్మేయడమేనా? మాకంటూ ఏమీ ఆలోచన గట్రా ఉండక్కర్లేదా అని అంటారేమో అని వేదాంతంలో ఏం చెప్తారంటే పూర్వేషాం జ్ఞానినాం మతిః. మనం కేనోపనిషత్తులోని చదువుకున్నాం, బృహదారణ్యకంలోని చదువుకుంటాం. ఎక్కడైనా మనం చదువుకునేది ఏమిటంటే వేదాంతం అనేటువంటిది సంప్రదాయ సిద్ధమైనటువంటి అర్థాలకి లొంగుతుంది. అంతే తప్పించి ఊహల చేతను, లేకపోతే నాకేదో వ్యాకరణం వచ్చును కదా అని వ్యాకరణం విడదీసి విడగొట్టి చెప్పడాల చేతను కుదరదు. వేదాంతానికి వేదాంత సంప్రదాయాలు ఉన్నాయి. అందుగురించే వేదాంతాన్ని సంప్రదాయవాదులు ఒక రకంగా మాట్లాడతారు, సంప్రదాయ భిన్నంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు. సంప్రదాయవాదులు ఎప్పుడూ కూడా వేదాంతం పూర్వులు ఎలా చెప్పారో దాన్ని మాత్రమే అంగీకరిస్తూ ఉంటారు. వాటి మీదనే ఎంత పరిశోధనైనా చేస్తారు, ఎంత ఆలోచనైనా చేస్తారు, కానీ సంప్రదాయ భిన్నంగా మాత్రం అంగీకరించరు. అంటే తర్కం మనకి రావచ్చు, వ్యాకరణం రావచ్చు, లేదు మనం ఏవైనా కొన్ని కథలు కాకరకాయలు వినుండొచ్చును. అసలు భగవత్పాదుల వారు వేదాంత మధ్యంలో కథలు చెప్పడం అనేటువంటిది సంప్రదాయ విరుద్ధము అని చెప్తారు.
ఎందుకంటే కథలన్నీ మిథ్యలు. కథలన్నీ మిథ్యలు కాబట్టి మనం కథలు చెప్పామనుకోండి, అంటే సంప్రదాయమైనటువంటి సత్స్వరూపానికి మిథ్యాత్వం చెప్పిన వాళ్ళం అవుతాం. అంటే ఆత్మస్వరూపానికి మనం మిథ్యాత్వం చెప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి వేదాంతంలో ఎప్పుడూ కూడా కథాభాగాలు చెప్పకూడదు. వేదాంతంలో ఎప్పుడూ కూడా సంప్రదాయ భాగాలనే మాట్లాడుతూ ఉండాలి. అయితే ఏదో అవన్నాఖ్య కార్యాణం మిథ్యాత్వే స్యాత్ సదద్వయం కారణం సత్యమేషాంతు పూర్వేషాజ్ఞానినాం మతి. తేజ అప్ అన్న ఆఖ్య కార్యాణం, తేజస్సు, నీరు, అన్నము అనేటువంటి పేర్లు కలిగినటువంటి కార్యములు, ఇవి కార్యాల కింద మారిపోయాయి. యథార్థంగా త్రీణి రూపాణి ఏవ సత్యం అన్న చోట ఇవి కారణములు అన్నాం, కానీ ఇవి కార్యాలు అయిపోయాయి. ఎలా అయిపోయాయండి ఇవి కార్యములు? కార్యములు అంటే ఒక వరుస తీసుకున్నాం. ఏమిటండి? భూమికి కారణం ఏమిటండి? నీరు. నీటి కారణం ఏమిటండి? అగ్ని. అగ్నికి కారణం ఏమిటండి? సత్తు. అంటే సత్తేమో కారణమైంది, తేజస్సేమో కార్యమైంది, అలాగే నీరేమో కార్యమైంది, అన్నమేమో కార్యమైంది. అంటే తేజస్సు, అప్పు, అన్నము అనేటువంటివి కార్యం కింద మారే. కార్యం కింద ఎప్పుడైతే మారేయో అప్పుడు అవి అయదార్థములు అయిపోయాయి. అయదార్థములు అని విచారించమన్నాడు కదా, అవి అయదార్థములు అని చేసుకోండి. కార్యమిథ్యత్వ ముఖ్యతాం అన్నాడు కదా, కార్యములైనటువంటివన్నీ మిథ్యలే కాబట్టి తేజస్సు మిథ్య, అన్నము మిథ్య, నీరు మిథ్య, మిథ్యాత్వే స్యాత్. అయితే ఇవన్నీ మిథ్య అయితే సత్ అద్వయం, ఈ సత్తు మాత్రం అద్వయం, రెండు లేనటువంటిది. ఏకమేవ సత్, ఒక్కటే సత్తు. సత్తుకి రెండు లేవు. కారణం సత్యమేషాంతు. ఎందువల్లంటే ఏషాంతు, ఈ తేజస్సుకి, ఈ నీటికి, ఈ పృథివికి, మూడింటికి కూడా కారణం ఏమిటండి? సత్. సత్తే కారణం. ఏషాంతు సత్యం కారణం. వీటికి కారణం ఏదండి? సత్యము. పూర్వేషాజ్ఞానినాం మతి. ఈ విషయం ఎవరు చెప్పారండి? సత్యే కారణము అని ఎవరు చెప్పారండి? పూర్వులైనటువంటి జ్ఞానులు చెప్పారండి. పూర్వులైనటువంటి జ్ఞానులు ఈ విషయాల్ని చెప్పారండి. ఈ విషయాల్ని చెప్పినటువంటి వాళ్ళు ఎవరంటే సనాతనమైనటువంటి జ్ఞానులు చెప్పారండి అని అంటున్నారు. అంటే సత్తు కారణము కాబట్టి సత్యము, తేజో ఆభరణములు కార్యములు కాబట్టి అసత్యములు అని పూర్వులైనటువంటి జ్ఞానుల యొక్క ఆలోచన అని చెప్పారు. ఏతద్ధస్మ వై తద్విద్వా తద్విదాం స ఆహు పూర్వే మహాశాలా మహాశ్రోత్రియా. ఏమండి ఈ విషయాన్ని ఎవరు చెప్పారండి అంటే మన బృహదారణ్యకంలో కూడా ఓ మంత్రం ఉంటుంది. ఏమండి? అవ్యాకృతమైనటువంటి ఆకాశం దేంట్లో వాతప్రోతంగా ఉన్నది అని గార్గి అనే ఆవిడ అడిగింది. యాజ్ఞవల్క్యుల వారు సమాధానం ఏమిటి చెప్పారంటే, ఏతదక్షరమితి బ్రాహ్మణా అభివదంతి. అక్షరంలో అది వాతప్రోతంగా ఉన్నది అని బ్రాహ్మణులు చెప్తారు అన్నారు. అంటే నేను చెప్తున్నాను అనలేదు. ఎందుకు అనలేదు? నేను చెప్తున్నాను అని అనొచ్చును కదండి. బ్రాహ్మణులు చెప్పారు అని ఎందుకన్నారు అంటే, నేను చెప్పాను అని ఏదైనా అంటే అది అప్రమాణం అవుతుంది. శాస్త్ర ప్రామాణ్యం లేనటువంటి మాటలు మాట్లాడకూడదు. శాస్త్రం ఏ ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది? మనకన్నా పూర్వపూర్వులైనటువంటి వాళ్ళు ఎవరైతే సత్తుని దర్శించారో వాళ్ళు చెప్పినటువంటి వాక్యముల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ యథార్థంగా మనకి ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారండి? మహాశ్రోత్రియా, గృహస్థులైనటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఏమండి? సన్యాసం ఉండాలి కావచ్చండి. చాందోగ్యంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, మీరు గృహస్థులుగా ఉన్నప్పటికీ కూడా సత్తుని దర్శించవచ్చును. మీరు తెలుసుకుంటే, ఆ మార్గంలో నడిస్తే సత్తుని దర్శించవచ్చు. చాందోగ్యం చెప్తుంది. బృహదారణ్యకం సన్యాసం లేకుండా ముక్తి లేదు అంటుంది. చాందోగ్యం
గృహస్థం ద్వారా కూడా ముక్తిని పొందొచ్చును అని చెప్తారు. కాబట్టి ఇక్కడ మహాశాలాహ మహాశ్రోత్రియాహ, ఈ త్రివృత్కరణం తెలిసినటువంటి పూర్వకాలం వాళ్ళు, గొప్ప గృహస్థులైనటువంటి వాళ్ళు ఈ విధంగా చెప్పారండి. ఏమిటని చెప్పారండి? ననో ననోద్యకశ్చన అశ్రుతమమతం అభిజ్ఞాతముదాహరిష్యతి. ఏమండి, మాలో ఏ ఒక్కడైనా వినపడనటువంటి దానిని కానీ, మననము చేయబడనటువంటి దానిని కానీ, తెలియనటువంటి దానిని కానీ ఉదాహరించడు. అంటే మహాశ్రోత్రియులైనటువంటి వాళ్ళు, మహాగృహస్థులైనటువంటి వాళ్ళు, అంటే గృహస్థ ధర్మాల్ని నడుపుతున్నారు, శ్రోత్రియంగా వేద విహితంగా నడుపుతున్నారు. ఎలా వేదాలు చెప్తున్నాయో అలా నడుపుతున్నారు. అలా నడుపుతున్న వాళ్ళు ఏమిటని చెప్తున్నారండి? తెలియబడనటువంటిది చెప్పరు, వినబడనటువంటిది చెప్పరు, మననము చేయబడనటువంటిది చెప్పరు. శృతం కానటువంటిది చెప్పకూడదు, మననం చెయ్యనటువంటిది చెప్పకూడదు, తెలియనటువంటిది చెప్పకూడదు. అంటే ఏమండి, ఇవాళే నేను ఆ పుస్తకం తీశానండి, 1 గంట సేపు ఆ పుస్తకం చదివిశానండి, మీకు కావాలా చెప్పమన్నారా పాఠం చెప్పిస్తానండి అనకూడదు. ముందు నువ్వు వినాలి, నువ్వు ముందు అర్థం చేసుకోవాలి, నువ్వు తర్వాత ఆలోచించాలి, మననం చెయ్యాలి, ఆ తర్వాత నువ్వు ఆ విషయాన్ని తెలుసుకోవాలి, అప్పుడు నువ్వు చెప్పాలి. అదే విషయాన్ని చెప్తున్నారు. మహాశాల మహాశ్రోత్రియా పూర్వే ఆహుహు, పూర్వులైనటువంటి వాళ్ళు చెప్పారు. ఏమిటని చెప్పారండి? మాలో ఎవరూ కూడా వినబడనటువంటి దాన్ని చెప్పరు, అంటే శృతము కానటువంటిది చెప్పరు, అలాగే మననము చేయబడనటువంటిది చెప్పరు, మతము కానటువంటి దాన్ని చెప్పరు, అమతాన్ని చెప్పరు, అలాగే అవిజ్ఞాతాన్ని, తెలియబడనటువంటి దాన్ని చెప్పరు అని చెప్పారు. అంటే మాలో అందరికీ సత్తు యొక్క విజ్ఞానం ఉన్నది. మేము సత్తుని విన్నాం, మననం చేశాం, అలాగే దర్శించాం. సర్వము మాకు తెలియబడ్డాది, అలా తెలియబడే మేము మాట్లాడుతున్నాము అని వాళ్ళు చెప్పారు. దృశ్యే వాక్యే భౌతికత్వం అస్తు దేహేతునో తథా ఇది మూఢమతేర్ నృత్యై దేహే భౌతికత ఉచ్యతే. ఏమండి, శరీర విషయంలో భౌతికత్వం లేదు, ఉత్తి పంచభూతాలు అనేటువంటివి బయటని మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ యథార్థముగా శరీరములో భౌతికత్వం లేదు అని ఎవరో కొంతమంది నాలాంటి వాళ్ళు వాదిస్తూ ఉంటారు. అంటే వాదించే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉంటారండి. అంటే ఏదో ఒకటి మాట్లాడడం వల్ల కూడా ఈ ప్రమాదాలు వస్తూ ఉంటాయి. శాస్త్ర ప్రామాణ్యం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే అవతల వాళ్ళు ప్రశ్నలు కూడా అలాగే వేస్తూ ఉంటారు, ఏదో అక్కర్లేని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దృశ్యే వాక్యే, వాక్యములైనటువంటి దృశ్య వస్తువులందు, కనిపించుచున్నటువంటి వాటి యందు, వాక్యములైనటువంటి దృశ్య వస్తువులు అంటే కనిపిస్తూ ఉన్నటువంటి వాటి యందు భౌతికత్వం అస్తు, భూత సంబంధ లక్షణము అంటే తేజస్సు, అప్పు, అన్నము అనేటువంటి లక్షణము ఉండునుగాక, అస్తు ఉండునుగాక. అంటే లోకంలో తేజస్సులో అగ్ని అనే భూతం ఉండొచ్చు, అప్పులో జలము అనే భూతం ఉండొచ్చు, అలాగే అన్నంలో పృథివీ అనే భూతం ఉండొచ్చును, బాహ్యమైనటువంటి వాటి యందు. కానీ దేహేతు నో తథా ఇది మూఢమతే నృత్యై. దేహేతు త్రివృత్కరణం జరిగినటువంటి శరీరంలో మాత్రం, అంటే వేరువేరుగా అగ్ని భూతం అవచ్చు, జలం భూతం అవచ్చు, భూమి భూతం అవచ్చు, పంచభూతాల్లో ఉండొచ్చు. కానీ దేహేతు నో తథా, దేహేతు అంటే శరీరమునందు, త్రివృత్కరణము పొందినటువంటి శరీరమునందు తథా నహ ఇది అంటే అలా ఉండదు. ఇది మూఢమతే నృత్యై, బుద్ధి లేనటువంటి వాళ్ళ మాటలకు దేహే భౌతికత ఉచ్యతే. అంటే శరీరంలో కూడా భౌతికత్వం ఉన్నది అని మేము చెప్తున్నాం. అంటే కొంతమంది మూఢులైనటువంటి వాళ్ళు, బాగా తెలియనటువంటి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు.
ఏదో ఒకటి మాట్లాడటమే ప్రయోజనంగా కలవాళ్ళు కొంతమంది లోకంలో ఉంటారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మేము వాళ్ళకి సమాధానంగా శరీరంలో భౌతికత్వం అన్నటువంటిది పంచభూత శరీరంలో తేజస్సు, అప్పు, అన్నము అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయో మేము చెప్తాము. బాహ్యమందే కనిపించేటువంటి వస్తువులలో తేజస్సు, అప్పు, అన్నభూత సామాన్య లక్షణం ఉండవచ్చు. కానీ శరీరంలో భూత సామాన్య లక్షణం ఉండదు అని భావించేటువంటి మూఢుల బుద్ధిని మరల్చటం కోసం, వాళ్ళ యొక్క బుద్ధిని బాగు చేయడం కోసం, వాళ్ళ బుద్ధిని క్షాళనం చేయటం కోసం మేము దేహమందు భౌతికత్వాన్ని చెప్తాము. శరీరంలో కూడా భౌతిక ధర్మాలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. యదన్నం పార్థివం భుక్తం తద్ధీమాంసపురీషకై సూక్ష్మ మధ్యస్థూల భాగై దేహేస్మిన్ పరిణమ్యతే. ఏమండి, సాధారణంగా అన్నాన్ని మీరు స్వీకరించారు. ఆ అన్నం లోపలికి వెళ్ళిందండి. వెళ్ళినటువంటి అన్నం ఏమిటైందండి? అన్నం అంటే ఏమిటండి? పార్థివం అంటే భూమి నుండి పుట్టింది. మనం వరి బియ్యం తింటున్నాం, అవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి? భూమి నుండి పుడుతున్నాయి. అలాగే మనం మినువులు తింటున్నాం, భూమి నుండి పుడుతున్నాయి. కందులు తింటున్నాం, భూమి నుండి పుడుతున్నాయి. పెసలు తింటున్నాం, భూమి నుండి పుడుతున్నాయి. కూరగాయలు తింటున్నాం, భూమి నుండి పుడుతున్నాయి. పార్థివం యదన్నం భుక్తం. పార్థివం పృథివీభూతము నుండి పుట్టినటువంటి యదన్నం, ఏ అన్నం భుక్తం తినబడినదో, లోకంలో భూమి నుండి పుట్టినటువంటి ఏ అన్నాన్ని అయితే మనం తింటున్నామో ఆ అన్నం ఆ అన్నం ధీమాంస పురీషకై బుద్ధిగా, మాంసంగా, మల రూపంగా, సూక్ష్మ మధ్య స్థూల భాగై, సూక్ష్మ భాగంగా, మధ్య భాగంగా, స్థూల భాగంగా అస్మిన్ దేహే, ఈ దేహమునందు పరిణమ్యతే, పరిణామమును పొందుతున్నది. అంటే మనం భూమి నుండి పుట్టినటువంటి ఏ అన్నాన్నైతే స్వీకరిస్తున్నామో ఆ అన్నం మన శరీరంలో ప్రవేశించినటువంటి తర్వాతను కొద్ది భాగము బుద్ధిగా, మధ్య భాగము మాంసముగా, అధిక భాగము మలముగా బయటకు వస్తున్నాయి. ధీమాంస పురీషకై సూక్ష్మ మధ్య స్థూల భాగై. బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది, మాంసం మధ్యస్థంగా ఉంటుంది, పురీషకము స్థూలంగా ఉంటుంది, బయటకు పోయేటువంటి భాగం ఎక్కువగా ఉంటుంది. ఇలాగా ఈ దేహమునందు పరిణమిస్తున్నాయి అన్నారు. అంటే త్రివృత్కృత పృథివీభూతము నుండి పుట్టినటువంటి అన్నం తినబడుతున్నాదో, ఏ త్రివృత్కృతమైనటువంటి పృథివీభూతం నుండి పుట్టినటువంటి అన్నాన్ని తింటున్నామో ఆ అన్నం బుద్ధి రూపంగా, మాంస రూపంగా, మల రూపంగా మారి బుద్ధి రూపంలో సూక్ష్మంగా, మాంస రూపంలో మధ్య భాగంగా, మల రూపంలో స్థూల భాగంగా ఈ శరీరంలో పరిణామం చెందుతున్నది. అంటే త్రివృత్కృత పృథివీయే అన్న రూపమై అనుభవించబడి పృథివీ శరీరంలో బుద్ధిగా, మాంసంగా, మలంగా పరిణమిస్తున్నది. త్రివృత్కృతమైనటువంటి పృథివీ అదే అన్న రూపంగా శరీరంలో ప్రవేశించి బుద్ధిగా మారుతున్నది, అలాగే మాంసంగా మారుతున్నది, మలంగా మారుతున్నది. అందువలన శరీరంలో భౌతికత్వం ఉన్నది. మూఢులు ఏమిటంటున్నారు? దేహంలో భౌతికత్వం లేదు అంటున్నారు, కానీ శరీరంలో భౌతికత్వం ఉన్నది. అన్నమసితం త్రేధా విధీయతే తస్య యస్థవిష్టః ధాతుః తత్పురీషం భవతి యో మధ్యః తన్మాంసం యో అనిష్టః తన్మనః అని స్థూలమైనటువంటి ధాతువు, మలము, మధ్యమము మాంసము, సూక్ష్మము మనస్సు అనేటువంటి బుద్ధి, ఆ ఏదైతే శరీరంలో ప్రవేశించినటువంటి అన్నం ఉన్నదో ఆ అన్నం ప్రధానమైనటువంటి భాగము మలముగా పోతున్నది, మధ్య భాగము మాంసంగా మారుతున్నది,
కొద్ది భాగము బుద్ధిగా మారుతున్నది అని చెప్పారు. ప్రాణలోహిత మూత్రాంశై అపాం పరిణతి స్త్రిధా వాంగ్మజ్జాస్తి బిభేద స్యాత్ ఘృత తైలాది తేజస. ఏమండి మీరు చెప్పారు అన్నం శరీరంలో ఇలా మారిందన్నారు, అంగీకరించామండి, బాగుందండి. మరి నీళ్ళు ఎలా మారుతున్నాయండి, తేజస్సు ఎలా మారుతున్నదండి, అవి కూడా భూతములుగా మారుతున్నాయా అంటే అన్నం అనేటువంటిది మీరు చెప్పినట్టుగా పృథ్వీ తత్వం నుండి పుట్టినటువంటిది తింటున్నాం కాబట్టి అలా జరిగింది. మరి జలాలు ఏమిటి, ప్రాణలోహిత మాత్రాంశై అపాం పరిణతి స్త్రిధా. ప్రాణము, రక్తము, మూత్రము అనేటువంటి భాగాలుగా త్రిధా మూడు విధాలుగా అపాం పరిణతి త్రివృత్కృతమైనటువంటి జలం మారుతుంది. ఈ శరీరంలో త్రివృత్కృతమైనటువంటి జలం ఉన్నది. ఆ జలం ఎలా మారుతున్నదండి, ప్రాణంగా మారుతున్నది, రక్తంగా మారుతున్నది, మూత్రంగా మారుతున్నది. వాంగ్ మజ్జ అస్తి విభేద. వాక్కు, మజ్జ, ఎముక అనే మూడింటి విభాగము ఘృత తైలాది తేజస. మన నెయ్యి, నూనె మొదలైనటువంటి తేజ సంబంధాలని స్వీకరించడం వలన కలిగినటువంటిది స్యాత్ ఆగును. తేజస్సు ఎక్కడి నుంచి వస్తున్నదండి మనకి, మన నెయ్యి తాగితే తేజస్సు వస్తుంది. పూర్వకాలంలో అంటే ఇప్పుడు ఈ వివరణకర్త అయినటువంటి బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారికి పెద్ద కొడుకు బంకుపల్లి సూర్యనారాయణ శాస్త్రి గారిని ఉండేవారు. ఆయన విజయనగరంలో మహారాజు కళాశాలలో చదువుకునేవాళ్ళట, సంస్కృత కళాశాలలో. ఆ సంస్కృత కళాశాలలో చదువుకుంటూ ఉన్నప్పుడు సత్రంలో భోజనం చేసేవాళ్ళు. ఆ సత్రంలో భోజనం చేసేటప్పుడు నెయ్యి వేస్తారు, పప్పు వేసి నెయ్యి వేస్తారు. ఇలా చేయి పెట్టేవాళ్ళట, అంటే వేలికి దూరంగా దీంట్లో నెయ్యి వేస్తే కలుపుకుంటామని. ఎప్పటికి నిండుతుంది ఇది, నిండకపోతే ఆ వడ్డిస్తూ ఉన్నటువంటి వాళ్ళని మా కడుపు నిండా తిండి పెట్టడం లేదు అంటూ ఉండేవాట. అంటే అది గొడవ కింద మారిందట. అప్పుడు అలకనారాయణ గజపతి గారిని విజయనగరంలో మహారాజా వారు ఒకసారి కోటలోంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు ఈ బంకుపల్లి సూర్యనారాయణ శాస్త్రి గారు మరికొంతమంది విద్యార్థులు శుభ్రంగా విభూతి రాసుకొని, కండువాలు కప్పుకొని, పంచెలు కట్టుకొని కోటకి ఎదురుకుండా నిలబడ్డారట. ఇలా మహారాజా వారు బయటకు వచ్చేసరికల్లా వీళ్ళందరూ కూడా మహారాజా వారికి జయం చేయమన్నారట. అనేసరికల్లా వారు కారు ఆపించి దివాన్ని అడగమన్నారట. ఏమిటి, ఎందుకు వచ్చారు ఆ పిల్లలు అడగండి అన్నారు. అంటే ప్రభువులు భోజనం పెడుతున్నారు కానీ అన్నం నోట్లోకి వెళ్ళడం లేదన్నారట ఈ బంకుపల్లి సూర్యనారాయణ శాస్త్రి గారి, మల్లయ్య శాస్త్రి గారి అబ్బాయి. అంటే వెంటనే మహారాజా వారు మేము చూస్తాం వెళ్ళండి అనేసారట. అనేసి కరెక్ట్గా 12 గంటలప్పుడు పిల్లలకి భోజనాలు పెట్టినటువంటి సమయంలో మధ్య సమయంలో ఆయన సత్రంలోకి వెళ్ళారట. వెళ్ళేసరికల్లా వీళ్ళు ఇలా పెట్టారు కదండి చేతులు, నెయ్యి పోస్తున్నారు, నిండడం లేదు. మీ బాబు సొమ్ము అనుకున్నారా, మీ నాన్న సొమ్ము అనుకున్నారా, మీ అమ్మ సొమ్ము అనుకున్నారా, అలా చేతులు పెట్టారేమిటి, ఎప్పటికి నెయ్యి నిండుతుంది అని అతను కేకలేస్తున్నాడు. ఆ కరోడ కేకలేస్తూ ఉంటే అది మహారాజా వారు విని, నానిపంతులు గారు శ్రమ పడక్కర్లేదు, విద్యార్థుల్ని కడుపు నిండా తిన్నవ్వండి, మీరు కోట్లో పనులు చూసుకోవచ్చున్నారట. అంటే ట్రాన్స్ఫర్ చేశారు ఆ సత్రం నుంచి. అలాగ ఉండేదట ఆ రోజుల్లో. ఆ నెయ్యిలోంచి తేజస్సు వస్తుందండి. అనుజపురం బాగా నెయ్యి తాగేవాళ్ళు నాభి దగ్గర నుంచి ఓంకారం చెప్పేవాళ్ళు. వేద మంత్రాలు చెప్తూ ఉంటే టంగ్ 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 అని గంట కొట్టినట్టుగా వేదాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడితే మనకే వినిపించదు, మన నోట్లోంచి మాట రాదు. ఎందుకంటే మనం ఘృత తైలాది తేజస. నెయ్యి తాగితే ఏమండి కొలెస్ట్రాల్, నూనె తాగితే కొలెస్ట్రాల్. నూనె తినకూడదు, నెయ్యి తినకూడదు, అన్నం తినకూడదు, కూర తినకూడదు, ఏమీ తినకూడదు, ఏదీ రాదు వీడి నోట్లోంచి. వీడు దేవోత్సవం. అలా ఉంటున్నాడు ఇప్పటి పరిస్థితి. వాడు ఏమిటంటున్నాడు, ఘృత తైలాది తేజస.
నెయ్యి నూనె మొదలైనటువంటి తేజ పదార్థాలు లోపలికి వెళ్తాయి. ఆ పదార్థాలు ఎలా మారుతాయండి? వాక్కుగా, మజ్జగా, అస్థిగా మారతాయి. అంటే త్రివృత్కృతమైనటువంటి తేజస్సే వాక్కు, మజ్జ, ఎముక. అస్థి అంటే ఎముక, మజ్జ అంటే ములుగు. అలాగే వాక్కు తేజస్సే వాక్కుగా మారుతుంది, మూలుగా మారుతుంది, ఎముక మాగా మారుతుంది. అపప్రీతా త్రిధా విధీయంతే తాసాం స్థవిష్టో ధాతు తన్మూత్రం భవతి యో మధ్యమః తత్ లోహితం యో అనిష్ట ప్రాణ. త్రాగబడినటువంటి నీరు ఎక్కువ భాగం మూత్రంగా బయటకు వచ్చేస్తుంది మూత్రంగా. అలాగే మధ్యమ భాగం ఏదైతే ఉన్నదో ఆ మధ్యమ భాగం మధ్యగా మారుతుంది. కనిష్టమైనటువంటి భాగం ఏదైతే ఉన్నదో అది ప్రాణంగా మారుతుంది. కనిష్టమైనటువంటి భాగం ప్రాణంగా మారుతుంది. మధ్యమ భాగం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది రక్తంగా మారుతుంది. అంటే మనం త్రాగేటువంటి నీరే మూత్రముగా, రక్తముగా, ప్రాణముగా మారుతున్నాయి. అయితే మధ్యమాంశ రక్తము, సూక్ష్మాంశ ప్రాణము. త్రివృత్కృతమైనటువంటి జలమే మూత్రముగా, రక్తముగా, ప్రాణముగా పరిణమిస్తున్నది. ఏదో అసితం త్రేధా విధీయతే తస్య స్థవిష్టః ధాతుః తదస్తి భవతి యో మధ్యమః సమజ్జా యో అనిష్టః సవాక్. నెయ్యి మొదలైనటువంటి తేజ పదార్థాలు తినడం వలన స్థూలాంశ ఎముకలుగా మారతాయి. మధ్యమాంశ మూలుగుగా, మజ్జగా మారుతుంది. సూక్ష్మాంశ వాక్కుగా మారుతుంది. అందుకే మనం బాగా నెయ్యి తింటే గట్టిగా మాట్లాడగలం, గంభీరంగా మాట్లాడగలం. నూనె తింటే ఆంచి బలంగా మాట్లాడగలం. అందుగురించి మాట రావాలి అని అంటే నెయ్యి నూనె లోపలికి వెళ్ళాలి. అంటే త్రివృత్కృతం తేజస్సే అస్థి, మజ్జ, వాగ్రూపాలు అవుతుంది. అంటే దేహం అంతా త్రివృత్కృతం, భౌతికమే. అంటే మనకి ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటిదంతా కూడా పృథివీ తత్వం వలన, జలతత్వం వలన, ఏదో తత్వం వలన త్రివృత్కృతమైనటువంటి భాగాలే ఉన్నాయి మన శరీరంలో. మన శరీరంలో ఉన్నటువంటిదంతా కూడా మలం కానివ్వండి, అలాగే మాంసం కానివ్వండి, అలాగే బుద్ధి కానివ్వండి, ఆ మూడు కూడా అన్నము యొక్క లక్షణాలు. అందుకే మనం ఎటువంటి భోజనం చేస్తే అటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. సాత్వికమైనటువంటి ఆహారాలను ఎక్కువగా స్వీకరించినట్టుగైతే మన బుద్ధి చాలా వికసించి పనిచేస్తుంది. అలాగనే మనం త్రాగేటువంటి జలములలోనే ప్రాణశక్తి ఉంటుంది, సూక్ష్మాంశంగా ఉంటుంది. మనం ఎక్కువ కాలం జీవించాలి అని అంటే త్రాగబడేటువంటి నీరు చాలా శుద్ధమైనటువంటిది, తేజోవంతమైనటువంటి జలాల్ని తాగాలి. అలాగే మనం వాడేటువంటి నెయ్యి నూనె మొదలైనటువంటి వాటిలోనే మన వాక్కు, అంటే మిగతావి ఉంటాయి, సూక్ష్మాంశ వాక్కు ఉంటుంది. అంటే మన బుద్ధి కానీ, మన వాక్కు కానీ, మన ప్రాణము కానీ ఆ భౌతికములే. కాబట్టి ఏమండి, దేహంలో భౌతికం లేదు, దేహం భౌతికం కాదు, పంచభూతాలు అనేటువంటివి బయటని మాత్రమే, త్రివృత్కరణం జరిగిన తర్వాత అవి భూతములు కావు అని మనం అనడానికి కుదరదండి. మూఢులైనటువంటి వాళ్ళు ఎవళ్ళైనా ఇది పాంచభౌతికము కాదు ఈ దేహం అని అనుకుంటే అది తప్పు. ఈ దేహము పాంచభౌతికమే. త్రివృత్కృతమైనటువంటి తేజస్సు యొక్క, నీళ్ల యొక్క, అన్నము యొక్క శక్తి చేతనే ఈ శరీరం ఏర్పడ్డాది. కాబట్టి ఈ శరీరమునకు కారణములు తేజో అబన్నములు, తేజో అబన్నములకు కారణము సత్తు. కాబట్టి సత్తే కారణము, ఇవన్నీ కార్యములు, అయదార్థములు. శరీరము అయదార్థము, తేజో అబన్నములు అయదార్థములు, సత్తు మాత్రమే యథార్థము అని మనం గుర్తించాలి. స్వస్తి. Thank you.